జై శ్రీమన్నారాయణ. జయ శ్రీకృష్ణ. జయ జయ శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాస వ్రతంలో 5వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. అమ్మ గోదాదేవి భగవంతుడి యొక్క ఒక్కొక్క నామాన్ని కీర్తిస్తూ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తుంది. మొదటి పాసురంలో పరమనడిపాడి అని నారాయణ మంత్రాన్ని పరవాసుదేవుడి గురించి చెప్పి, 2వ పాసురంలో వ్రత నియమాలను చెప్పి, 3వ పాసురంలో వచ్చేసరికి త్రివిక్రమావతార వైభవాన్ని కొనియాడింది. 4వ పాసురంలో తమకు ఈ మార్గశీర్ష స్నాన వ్రతానికి సమృద్ధిగా జలాన్ని కురేయమని మేఘాన్ని ప్రార్థించి, ఈ 5వ పాసురంలో మళ్ళీ స్వామి యొక్క కీర్తిస్తున్నారు. స్వామిని ఏమని? మాయనై వన్న వడమదరమైందనై అని, మాయనై మన్ను వడమదరై మైందనై అని స్తోత్రం చేస్తున్నారు. ఏమిటట ఇది అంటే, మహామాయావి స్వామి, ఈ జగత్ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి వాడు, ఉత్తర మధురయందు ఉన్నవాడు, ఆ ఉత్తర మధురకు నిర్వాహకుడై ఉండేవాడు, గొప్ప బలశాలి అయినవాడు, పరిశుద్ధమైన అగాధమైన నీరు కలిగినటువంటి ఆ యమునా నది తీరంలో విహరించేవాడు, గొప్పనైన గోకులములో జన్మించినవాడు, అవతరించినవాడు, ఆ గోకులానికే మణిదీపం లాంటివాడు, తల్లి యొక్క యశోదాదేవి గర్భముని ప్రకాశింపజేసినటువంటి వాడు, దేవకీదేవి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసి పుత్ర సౌభాగ్యాన్ని యశోదాదేవికి అందించినటువంటి వాడు, యశోదాదేవి చేత తన ఉదరమునకు తాడు కట్టించుకున్న దామోదరుడు. అలా ఆ స్వామి వచ్చి మనము మంచి పుష్పములను చల్లి నమస్కరించి వేడుకుందాం ఆ స్వామిని అని చెప్పి ఈ పాశురంలో వేడుకుంటుంది. ఒకసారి పాశురం అనుసంధానం చేసుకుందాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றமன விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிஸ்துது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதரவான் நின்னனவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். மாயனை மன்ன வட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்ற மனவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவிஸ்து வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழியும் புகுதரவான் நின்னனவும் தீனில் தூஷாகும் செப்பேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண். ஜெய் ஜெய் ஸ்ரீமன்னாராயண்.